ఒక రాజకీయ పార్టీని మాకు తెలియకుండా, మమ్మల్ని కలవకుండా ఆ పార్టీ పట్ల ప్రేమను పెంచుకోవటం, ఆ పార్టీ అధినాయకుడిని ప్రేమించడం తప్పవుతుందా? పాపం తెలుసో తెలియకో ఈ రాష్ట్రంలో పేదలు, దళితులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకుడిని జగనన్నని అభిమానించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ రాష్ట్రం మొత్తం కూడా అభివృద్ధి, సంక్షేమం వైపు ఎలా పరుగులు తీసిందో చూసినటువంటి ప్రజలు 2024 ఎన్నికల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేశారు. 11 స్థానాలు వచ్చి ఉండొచ్చు, 41% ఓట్లు. ఎవరేసారా ఇదంతా అంటే, ఆంధ్రప్రదేశ్లో 19 నుంచి 24 దాకా జగనన్న పరిపాలనలో అనుభూతికి అర్థం తెలుసుకున్నటువంటి వాళ్ళు, నిజమైనటువంటి సంక్షేమాన్ని టేస్ట్ చేసినటువంటి వాళ్ళు 24 ఎన్నికల్లో ఓటేశారు. పరువు హత్యలు చూసాం. నాయకుడిని ప్రేమించి జగనన్న మా నాయకుడని జగనన్నకు ఓటేస్తే ఊరి నుంచి బహిష్కరిస్తారా? అసలే వెలివాడలు మావి, ఊరికి దూరంగా ఉన్న బ్రతుకులు. దగ్గరికి ఇప్పుడిప్పుడే చేరుతున్న జగనన్న ద్వారా మమ్మల్ని అందరినీ మళ్ళా ఊరి నుంచి తరిమేసే విధంగా, భార్యకి బాగలేదని 102 డిగ్రీల జ్వరంతో బాధపడుతుందని, ఎంతకాలం పరాయి ఊరిలో తలదాచుకుందాం, భార్యని జ్వరంలో ఆపదలో కూడా చూడలేకపోతే భర్తనవుతానని, ఏమైతే ఏమో అది అవుతుందని ఊరికొస్తే రాడ్డులతో కొట్టి చంపేస్తారా? అరే ఇదెక్కడే అఘాయిత్యం? అంటే జగనన్నని ప్రేమిస్తే, జగనన్న అభిమానిస్తే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని హక్కును చేర్చుకుంటే మీరిచ్చే సమాధానం శవాలుగా మారాలా? ఇదిగో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఓ దళితులారా, 1,20,00,000 మంది ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో దళితులు, వాళ్ళకి జగన్ మీద ప్రేమను పెంచుకునే హక్కు లేదట. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి స్వతంత్రమైనటువంటి హక్కుని, రాజ్యాంగం ద్వారా ఓటు హక్కుని మీరు మాకు తెలియకుండా జగన్ అనేవాడికి వేస్తే మిమ్మల్ని చంపేస్తాం. ఓ మంద సాల్మన్ చూడండి ఇక్కడ. ఇలాంటి హెచ్చరికలు దళితులకు చేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని ఏం చేయాలి? ఈరోజు అడుగుతూ ఉన్నాం. పరువు హత్యలు చూసాం. అది ఎక్కడో కులాంతర వివాహాలు జరిగితే ఓర్చుకోలేక ఎక్కడో జరిగాయి అనుకున్నాం. కులం ఉందని తెలుస్తూ ఉన్నది, అంతరాలు ఉన్నాయని తెలుస్తూ ఉన్నది. కానీ ఒక రాజకీయ పార్టీని ప్రేమించి ఆ రాజకీయ పార్టీకి ఓటేస్తే ఓటేసిన పేదలను కూడా చంపేస్తాం. ఒక పక్క పరువు హత్యలు, రెండో పక్క జగనన్నకు ఓటేస్తే చంపేస్తాం. దీన్ని మీరు సమాధానంగా చెప్పాలనుకుంటున్నారా? దళిత ఉద్యమాలు గత చరిత్రలో ఆంధ్రప్రదేశ్లో అనేకమైన ప్రభుత్వాల్ని, అహంకారాన్ని నెత్తికెక్కించుకున్న వాళ్ళని నేల కింద పడేసినటువంటి చరిత్ర చూడలేదా? జగనన్న పరిపాలనలో ఎప్పుడైనా సరే ఓటు వేశారు, వెయ్యలేదనే తారతమ్యాలు ఉన్నాయా? నెవర్. తనే స్వయంగా చెప్పాడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయలేదని, సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఎవరికైనా తెలియకుండా ఎమ్మెల్యేలు కానీ అధికారులు కానీ ఆపటానికి వీల్లేదని ఒక అద్భుతమైనటువంటి ఒక అంశాన్ని జగనన్న తీసుకున్నాడు ముఖ్యమంత్రిగా. కానీ ఈనాటి ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడు? అరే కాస్త ప్రేమను పంచవయ్యా ఓ ముఖ్యమంత్రి. ఇప్పుడు ఎక్కడున్నావో ప్రపంచ వ్యాపారుల దగ్గరికి వెళ్ళినట్టున్నాడు. ఇప్పుడు ఏ ఊరది? దావోస్ అట. పోయినసారి పోయినప్పుడు నాకు తెలిసి ఏమి రాలే. ఈసారి మళ్ళీ వెళ్ళారు. తండ్రి కొడుకులు వెళ్ళారా, ఒక్కళ్ళే వెళ్ళారా? కట్టగట్టుకొని వెళ్ళి ఉంటారు. ఏం తెస్తారో చూద్దాం. కానీ ఈ రాష్ట్రం అడుగుతున్నది, ముఖ్యమంత్రి గారు రిమెంబర్ వన్ థింగ్, ఓటేకపోతే చంపేసే సంప్రదాయాన్ని, చట్టాలు కూడా నోరు మూసుకునే విధంగా మీరు హుకుం జారీ చేస్తూ ఉన్నారు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు డీజీపీని కలవాలని, మంద సాల్మాన్ను హత్య ప్రభుత్వ హత్యనని, ప్రభుత్వం మీదే ఒక అట్రాసిటీ కేసు పెట్టాలి. ఎందుకు పెట్టకూడదు? ప్రభుత్వం మీద
భారత రాజ్యాంగం ప్రకారం కేంద్ర ప్రభుత్వాన్ని ఈరోజు మేము అడుగుతూ ఉన్నాం, సెంట్రల్ గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఫెడరల్ సిస్టంలో ఉన్నటువంటి రాష్ట్రాలు, ఆ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు ఇంకొక రాజకీయ పార్టీకి ఓటేసామని ఒక వర్గ ప్రజల మీద, ఒక ప్రాంత ప్రజల మీద, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దళితుల మీద దాడులు చేస్తూ ఉంటే మీరు చూడటం లేదా? మీకు మందలించే అధికారం, హక్కు లేదా? ఆంధ్రప్రదేశ్ అనే ఒక రాష్ట్రంలో దళితుల మీద, దళితులు జగన్మోహన్ రెడ్డి గారికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేశారని ఓళ్ళ నుంచి తరమేటివే కాకుండా తిరిగి వాళ్ళ ఊరికి వస్తే చంపేసే విధానాన్ని, ఎక్కడ ఆటవిక రాజ్యం? ఏం చేస్తున్నాయి కోర్టులు? సుమోటోగా కేసు తీసుకోలేరా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నది, వై కెంట్ యు టేక్ దిస్ కేస్ ఎస్ ఎ సుమోటో? పాపం మంద సాల్మన్ రాజు భార్య కంప్లైంట్ ఇచ్చింది, కుమారి కంప్లైంట్ ఇస్తే నా భర్తని ఇనుప రాడ్లతో పెట్టి కొట్టేశారు, తెలుగులో రాసింది. పోలీస్ స్టేషన్లో రైటర్ ఇంగ్లీష్లో తీసుకున్నాడు. ఆవిడ చాలా స్పష్టంగా, నాకు దాదాపు 102 డిగ్రీల ఫారెన్హీట్ జ్వరంతో నేను బాధపడుతూ ఉంటే, ఎక్కడో పరాయి ఊర్లో ఉన్న నా భర్త నన్ను చూడటానికి వస్తే, నా భర్తని కాపు కాసి తిరిగి ఇలా ఊరికి వస్తావా? ఎంత ధైర్యం రా నీకు? నువ్వు ఓటేసింది ఎవరికి? నువ్వు తిరుగుతుంది ఎక్కడ? ఏం కావాలి ఈ దేశం? డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగం ప్రకారం ఓటేసే హక్కును కూడా దళితులు ఈ రాష్ట్రంలో కోల్పోతూ ఉన్నారు. దళిత వ్యతిరేక రాజ్యం ఈ రాష్ట్రంలో పరిపాలనలో ఉన్నది. నేను చెప్పినట్టుగా 1,20,00,000 మంది దళితులు ఒక్కసారి ఆలోచించమని నేను కోరుతూ ఉన్నాను. ఈరోజు మంద సాల్మాన్ని చంపారు, రేపు నిన్ను, ఆ తర్వాత నన్ను, ఆ తర్వాత ఇంకొకరిని చంపరనే గ్యారంటీ ఉందా? ఆత్మరక్షణలోకి తెరిచేదలుచుకున్నారా? జగనన్న పేదల పట్ల ప్రేమ చూపించడమే తప్పైతే, జగనన్న ప్రేమించడమే పేదలు తప్పైపోతే, ఒకవేళ మీరు వాళ్ళ పట్ల ప్రేమను చూపించే కనీసం ఒక బొట్టు కన్నీటిని కూడా మీరు ఎప్పుడైనా దళితుల కోసం కార్చారా? మిమ్మల్ని ఎలా ప్రేమిస్తావయ్యా? దళితుల్ని మీరు ముక్కలుగా చీల్చే విధానం కదా మీది.